నిజంగా అదిరిపోయింది, సూపర్ గా ఉంది. ఎలా ఉంది బామర్ది? చాలా సూపర్ గా. పల్లు బాయ్ చేప తల అదిపోతుంది. మనం చేసుకున్న గ్రిల్ అయితే రెడీ అయింది. దగ్గరికి రా బామర్ది, చూపిద్దు. సూపర్ గ్రిల్ చికెన్ అయితే సూపర్ అంటే సూపర్, చూసుకోవచ్చు మీరు. దిగిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే రేపు క్రిస్మస్ కాబట్టి ఈరోజు మేము ఒక మంచి వీడియో అనేది అప్లోడ్ చేయాలని అనుకున్నాము. చూసుకోవచ్చు మీరు. మనం ఈ కొండ దగ్గరికి అయితే వచ్చాము. బ్యూటిఫుల్ గా ఉంటుంది లొకేషన్ అయితే. అక్కడే మనము ఈ చేపతో అయితే నెల్లూరు చేపల పులుసు అయితే తయారు చేద్దాము. చాలా బాగుంటుంది వీడియో అయితే. స్కిప్ చేయొద్దండి, ఖచ్చితంగా వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. బాబర్దే ఈ రోజు ఎక్కేద్దాము. మంచిగా వంట చేసుకొని బాగా తిని బాగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? సరే మామ. కొండ చాలా ఎత్తుగా ఉంది, బాగుంది మామ ఈ కొండ. బాగుంటుంది బాబర్దే. ఈ కొండ పేరు అయితే మనకు తెలీదు. పైన అయితే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనమైతే ఈరోజు మన ప్రయాణం అయితే ఈ కొండ వైపుకు కొనసాగిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. దగ్గరికి రా బామర్దే. వీటిని పరికి పండ్లు అంటారు. ఇవి చిన్నప్పుడు మేము పశువులు మేపటానికి వచ్చినప్పుడు అయితే చాలా ఇష్టంగా అయితే తినేవాళ్ళము. వీటి రుచి కూడా పుల్లగాను వగరుగాను అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాంటి పళ్ళు కనిపించినప్పుడు ఖచ్చితంగా తినండి. ఇవి సంక్రాంతి గొబ్బెమ్మలు అయితే వాడతారు, చాలా బాగుంటాయి. రా బామర్ది, వీటికి కొడవలు మటుకు బాగా పొదులు పెట్టాడు మీ అంకులు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇప్పుడు చూసుకోవచ్చు. ఇవి సంక్రాంతి గొబ్బెమ్మలు అయితే వాడతారు. మీరు కొండను కూడా ఒకసారి చూడండి. మనం చాలా ఎత్తుకైతే వెళ్ళాలి. ఇంకా ఏమన్నా జంతువులు కానీ పక్షులు కానీ ఏమన్నా తినడానికి పండ్లు కానీ ఏదన్నా కనిపించినా మీకు చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము. అయితే ఎర్రగా అయితే పండ్లు కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా చూడండి. ఇవైతే అస్సలు తినకూడదు. మనం అడవి ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా తినాలి అనిపించే కలర్లో ఆకారంలో అయితే ఉంటాయి, మంచి వాసనతో అయితే ఉంటాయి. ఇలాంటివి తిన్నామంటే ఖచ్చితంగా చచ్చిపోతాము. ఇవైతే తినకూడదు అసలు. ఇప్పుడైతే మనము తాగడానికి కొండ మీదకి వాటర్ అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, మనకు కొండపై నుంచి ఇక్కడ వాటర్ అయితే ఊరైతే వస్తున్నాయి. కొండపై నుంచి ఇలా వచ్చి ఇలా అయితే ఇక్కడ ఒక చిన్న మడుగు ఉంది, ఈ మడుగులో అయితే కలుస్తున్నాయి. బామర్ది అయితే నీళ్లు పడుతున్నాడు, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఎంత ప్యూర్గా ఉంటాయంటే, స్వచ్ఛంగా ఉంటాయంటే వాటర్. ఇవి తాగినా కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొన్ని రోగాలు కూడా క్లియర్ అయితే మనకి ఏదన్నా ఉన్నా కూడా బాడీలో. నీళ్ళైతే కొన్ని తాగుదాము. పోయిమావా? చాలా బాగున్నాయి, చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. వంట కోసం పొయ్యి రెడీ చేస్తున్నాను. మా తమ్ముడు కట్ల కోసం అక్కడ పోయాడు. మా బామర్ది వాటర్ కోసం తెచ్చేదానికి ఇక్కడ ఉన్న చెక్ డ్యామ్ ఉంది, ఈ చెక్ డ్యామ్ నుంచి నీళ్ళు తెచ్చారు. ఇప్పుడు కట్టెలు దేనికి అనుకుంటున్నారా? మనం ఇప్పుడైతే గ్రిల్ చికెన్ అయితే చేయబోతున్నాము. అందుకోసము మీరైతే కమ్మిలు అయితే వాడతారు. ఈ అడవి ప్రాంతంలో మేమైతే ఈ కట్టెలనే మనం గ్రిల్కి అయితే ఉపయోగిస్తాము, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం చికెన్ అయితే గ్రిల్ చేయడానికి కట్ చేస్తున్నాము. ఇలా కాల్చుకొని తింటే చికెన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. కాల్చుకొని తింటే బాగుంటుంది మామ చికెన్, చాలా బాగుంటుంది బామర్ది. వెరైటీగా కాల్స్తే ఒక రకము, ఉడక పెడితే ఒక రకము, ఫ్రై చేస్తే ఒక రకం. నువ్వు ఎప్పుడు తినలేదా బామర్ది మాదిరే? నేను ఎప్పుడు తినలే మామ. ఈ రోజు బామర్ది నేను చేస్తాను. బాగా నిమ్మకాయ కారం అన్ని వేసి చాలా బాగుంటుంది. ఇంకొకసారి మామ ఖచ్చితంగా నాకు ఇదే చేసి అంటావు, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మా మామ గ్రిల్ చికెన్ చేస్తున్నాడు, చూసి ఆనందించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రిల్ చికెన్ కి అయితే మసాలా అయితే కలుపుకుందాము. దగ్గరికి రా బామర్ది. ఇది అల్లం పేస్ట్, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా. ఆవిడ కొన్ని వాటర్ అయితే పోసాడు పొరపాటున.
ఇంకా మామూలే ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు. ఇదే విధంగా చాలా బాగుంటుంది, అద్భుతంగా అయితే వండుతాము. చూడండి, కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే మనము గ్రిల్ చేసేటప్పుడు అయితే మాడిపోతుంది. ఉదయ్ అయితే మన గ్రిల్ చికెన్ అయితే కాలవడానికి అయితే కట్టెలకి ఎక్కిస్తున్నాడు. ఇంకా సేపట్లో అయితే మంటల మీద మనం కాలుద్దాము. బామారిది కూడా చూసుకోవచ్చు, కట్టెలేకేస్తున్నాడు. బావగారు అలసిపోయారు, కూర్చో ఉండారు. బామారిది ఇక్కడ ఉన్నాడు. ఓకే, పోనీలే. ఈ విధంగా అయితే తయారు చేసుకుంటున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రిల్ చికెన్ అయితే కాలవబోతున్నాము. పెట్టే బామరిదే, దాన్ని ఇటు అటు తిప్పుతూ ఉండు, సరేనా? లేదంటే మాడిపోతుంది. ఏం బావగారు? చూసుకోవచ్చు మేము ఎంత ఎత్తులో ఉన్నామనేది కూడా. చుట్టూ కూడా అద్భుతమైన కొండ, ఇటు సైడ్ కూడా మొత్తం కొండలే. కొండల మధ్యలో అయితే మేము ఈ గ్రిల్ చికెన్ అయితే తయారు చేస్తున్నాము. తర్వాత చేప ఉంది, చేప కూడా తయారు చేద్దాము వంట అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసుకున్న గ్రిల్ అయితే రెడీ అయింది. దగ్గరికి రాబడి చూపిద్దు. చూసుకోవచ్చు, అంటే బాగా కాల్చాము, బాగా ఉడకాలని చెప్పి. పచ్చి పచ్చిగా తింటే బాగుండదు కదా. ఇప్పుడైతే మా అంగారికి ఒకటి, బామార్దికి ఒకటి, ఉదయ్కి ఒకటి, నాకు ఒకటి. ఇది కెమెరామెన్కి చేసి ఎలా ఉందో చెప్తాను. దగ్గరికి రా బాగుంది. సూపర్. చూపి. కాలనే మామ మాడిపోయినా అంటాడు బుచ్చిలో కట్టి పెట్టి అంటే చెప్తావు అన్నీ కట్టిలో కాలిపోతుంది. అట్ట కాదు, దగ్గరికి అట్లా బాగుంది. చాలా బాగుంది మామ. నాకు ఇదే ముక్క తిందా సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. సూపర్ గ్రిల్ చికెన్ అయితే సూపర్ అంటే సూపర్. చూసుకోవచ్చు మీరు, దిగిపోయింది. ఇలాంటి కొండలలో ఈ వాతావరణంలో ఎక్సలెంట్ అనే చెప్పచ్చు. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేపనైతే పులుసు అయితే తీసుకుంటున్నాము. ఎన్ని కేజీలు ఉంది మామ చేప? బామర్ది 1.5 కేజీ ఉంది బామర్ది. ఎంత పడింది రేటు? 150 కిలో. మన సైడ్ అయితే, మీ సైడ్ అంతా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా పొక్కు ఎందుకు మామ తీసేది? ఏం మామ ఇంత గట్టిగా ఉంది ఇది? అట్లా ఎందుకు మామ పొక్కు తీసేది? ఈ పొక్కు తింటారా బామర్ది? తినరు బామర్ది, ఎవరు. మనం అయితే తీసుకోవాలి. నెల్లూరు చేపల పులుసు కోసం చేపనైతే కట్ చేసుకుందాము. కొంచెం గట్టిగా ఉంది. రాబామర్ది దగ్గరికి రావు సరే. చేప తల ఒకసారి చూడండి ఎలా ఉందో, బ్లడ్ కారుతుంది. చేపను ఖచ్చితంగా ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇది ఆడ చేప కానీ, ఆడదా మగదా? ఇదే మగదయ్యో, మగ చేపే ఇది. చిన్న చిన్నవి కొడుతున్నా, పెద్దవి కొడుతున్నా? చిన్నవి కొడుతున్నా. మామ చేపను భలే కట్ చేస్తున్నావు మామ, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావా? నేను నేర్చుకున్న బామర్ది, మా నాయన అన్ని నేర్పించినాడు. ఏది ఎట్లా కట్ చేయాలా ఏమి అనేది మొత్తం నేర్పించినాడు. దాన్ని బట్టి ఫాలో అయిపోయినా అంతే. చేప అయితే ఫ్రెష్గా ఉంది. మేము పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి తీసుకున్నప్పుడు బ్రతికే ఉన్నింది. జర్నీలో అయితే ప్రాణాలు అయితే కోల్పోయింది. పీసులు అయితే కొంచెం పెద్దగా కొడుతున్నాను, మా వాళ్ళతో తింటారు. అయిపోయింది మన కటింగ్ అయితే. ఆయిల్ వేసుకుందాం.
చేపల కూరకు మసాలా వేసేద్దాం. పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ వేసేద్దాం. అల్లం పేస్ట్ వేసేద్దాం. మంచిగా వాసన వస్తుంది బామర్దే. అవును మామ, ఈరోజు కూర అదిరిపోతుంది. అదరగొట్టి మామ నువ్వే. సరే బామర్దే. టమాటా వేసేద్దాం. ఈ హీట్ చాలా ఎక్కువ ఉంది మామ. ఇంకేనే కూడా విన్నాయి వంట. ఈ కొండ వల్ల కూడా ఎక్కువ హీట్ ఉంది ఇక్కడ. పచ్చటి పసుపు వేసేద్దాం. కారం పొడి వేసేద్దాం. ధనియాల పొడి వేసేద్దాం. వేద్దాం ధనియాల పొడి. చింత పులుపు వేసేద్దాం. రాళ్ళ ఉప్పు వేసేద్దాం. మామ ఈ చేపల కూరలోకి చింత పులుపు వేస్తేనే టేస్ట్ మామ. టేస్ట్ ఈ చేప నీసు కాబట్టి ఆ నీసుకు పులిపే పడాల. భలే ఉంటుంది మామ అసలు చింత పులుపు వేస్తే. కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఈ రోజు ఎట్లా వస్తుందో చూడాలి వంట. వాసన కూడా అయితే మామ అదిరిపోయింది మామ అసలు. ఫిష్ మసాలా, గరం మసాలా వేసేద్దాం. దగ్గరికి రా బామర్ది, చూపిద్దా. మనం ఇప్పుడు ఫిష్ అయితే వేసుకుందాం మామ. ఫిష్ కూడా చాలా బాగుంది మామ. వేసేద్దాం. మన కూరలో అయితే పచ్చి బెండకాయలు చేసేద్దాం. నెల్లూరు చేపల పులుసు. నువ్వు ఉట్టిదే ఏంటంటాడు ఎందుకంటే ఉండదు. బామార్దికి అయితే వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చెప్పేది కాదు, తిను బామర్ది, నువ్వు కూడా తిను బాబా. చాలా బాగుంది మామ. చేప బుర్ర నిజంగా అదిరిపోయింది. సూపర్ గా ఉంది. ఎలా ఉంది బామర్ది? చాలా సూపర్ గా ఉంది మామ. ఈ అందమైన ప్రకృతిలో ఈ చుట్టూ కొండల మధ్య ఈ విధంగా వచ్చి ఫ్రెండ్స్ తో ఈ యొక్క చేపను వండుకు తినడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఇలా గడపాలని ఉంటుంది, కానీ కొంతమందికి అయితే సమయం సరిపోదు. మాకు మటుకు సరిపోయింది. మాకు మటుకు సరిపోయింది, హ్యాపీగా సరిపోయింది. చాలా అయితే చాలా బాగుంది కూర. దగ్గర నుంచి చూపి. తలకాయ, చేప తలకాయ 10 రూపాయలు. చేప తల అదిపోతుంది. ఓకే బాగుంది ఫ్రెండ్స్. మనము కొండ పైకి అయితే ఎక్కాలనే వచ్చాము, కానీ అస్సలు దారి అయితే లేదు. చాలా ప్రయత్నించాము పైకి వెళ్ళడానికి, కొంచెం కూడా అసలు దారి లేదు. మొత్తం కంపలే, ఎటు చూసినా కంప చెట్లే. అందుకనే ఇంక కొండ కిందనే ఈ వంట అయితే చేయడం జరిగింది. ఇక పైన చూపిద్దాం అనుకున్నాను, కానీ వీలు పడలేదు. అసలు దారి అయితే లేదు. ఏమీ అనుకోవద్దండి, వీడియో అయితే సూపర్గా ఉంటుంది. కూర కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.